యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. అమ్మా సోది సుందరమ్మ తల్లి, నువ్వు సామాన్యురాలివి కాదమ్మా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివమ్మా, మా కోసం దిగొచ్చిన పెద్ద మహాలక్ష్మివమ్మా. అమ్మా అమ్మా చూసావమ్మా నగలు. జై తుస్ జై జై తీసుకోవే తల్లి. ఒరే తమ్ముడు, మనం చూస్తుంది నిజమేనారా? ఏమోనక్క, నాకు కూడా నిజమేననిపిస్తుంది. చీరలా? ఆవేశపడకే తల్లి, నీ బాధేంటో నాకు అర్థమయ్యిందే తల్లి. ఆ సీరియల్ని ఎక్కువ సీరియల్గా మార్చేయమని ఆ అమ్మవారిని అడుగుతున్నావా? చేస్తానే తల్లి, దిగులు పడవాగు, అవి ఈడ పెట్టే తల్లి. ఆ అందరూ కళ్ళు మూసుకోవాలి. అమ్మోరు తల్లి, ఆశీర్వదించాల తల్లి. ఆ ఇప్పుడు కళ్ళు తెరవండి. వర్మ, ఇదిగోండి చీరలు చూసుకోండి. ఇంకా మీ కోరికలేమైనా ఉంటే చెప్పండి, తల్లి తీరుస్తాది. అమ్మా నా దగ్గర ఈ 10,000 ఉన్నాయమ్మా. వీటిని కాస్త అర్థమయ్యింది బిడ్డ, ఇడివ్వు. మనసులో తల్లిని గట్టిగా కోరుకో. అందరూ కళ్ళు మూసుకోండి. మూసేస్తున్నా. మూసుకోరా మూసుకోరా. మూసుకున్నా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏటక్క ఇది? తమ్ముడు ఎంత? అక్క 1,00,000 ఇవ్వండి. 1,00,000 రూపాయలు అక్క. 1,00,000 ఇవ్వండి. సోది సుందరమ్మ గారు. థ్యాంక్ యూ సుందరమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం, మహా అద్భుతం. ఒరే రవిచంద్ర, నువ్వు 10,000 ఇస్తే 1,00,000 రూపాయలయ్యాయిరా. ఈ సోది సుందరమ్మ గారు సామాన్యురాలు కాదురా.
మనలాంటి పుణ్యాత్ముల కోసం దివి నుంచి భూమికొచ్చిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిరా. అబ్బో డబ్బులు చూడగానే కాంతమొత్త మనల్ని మునగ సెట్ ఎక్కించేస్తుంది. అమ్మా నువ్వు కూడా ఏమన్నా కోరుకోవాలంటే కోరుకో అమ్మా, ఇదే కరెక్ట్ సమయం. ఆ, ఆ, ఆ. అలాగేరా. అమ్మా సోది సుందరమ్మ గారు, నాకు పెద్దగా కోరికలేవీ లేవు. 5 లక్షలు ఇస్తాను. వాటిని ఒక్క 50 లక్షలు చేసివమ్మా, అంతే. ఆ? నీ మొహం చూస్తా అంటే చెయ్యబుద్ధి కావట్లేదు. ఆ? అమ్మా అమ్మా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, అలా అనొద్దమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అత ఊరుకత ఎర్సత్నో ఆ? 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 ఏయ్ అత్త ఆ? అత్త అన్నావా? అత్త కాదు చెత్త అన్నాను. చెత్త. కాళ్ళు పట్టుకోవడం ఏంటి చెత్త కాకపోతే అంటున్నాను. ఆ అత్త కాదురా, చెత్త అందిరా. అమ్మా మా అమ్మ ఒక్కసారి పట్టుపట్టిందంటే వదలదమ్మా, కాస్త దయ చూపించండి అమ్మా. ఆ, సరే సరే నువ్వు చేస్తున్నావు కాబట్టి చేస్తాలే బావా. ఆ? బావా. బావా బావా. నీ చెవులు ఏమైనా పోయాయా అమ్మా? ఆ? బావా అనలేదు, ఆ? చేస్తాను బాబు అంది. ఆ, బాబునా? ఓ అలా అందా. ఒరే తమ్ముడు, చూస్తావేంట్రా? వెళ్ళి ఓ 5 లక్షలు పట్రా, వెళ్ళు. అలాగే అక్క. ఇప్పుడే వెళ్ళు వెళ్ళు. నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు అన్ని కలిసి నేర్పలేవా మనిషికి మంచి పాఠాలు. అక్క, ఆ. ఇదిగో. ఓవర్ నైట్ కింగ్ వాళ్ళని నింగికి వేసే నిచ్చెనలు. ఇదిగో తల్లి 5 లక్షలు. అయిపోతారు జీరోలు. ఆ బంగారు గుడ్డెట్టే బాతుని బహుమతికిస్తామంటే డక్కులో చూడు అందరికీ చేసినట్టు 10 రెట్లు చెయ్యను, నీకు డబ్బులు చేస్తాను అంతే. జాక్పాట్ కొడతారో. సరే తల్లి, తమరి దయ. నింగి నేల నిప్పు నీరు గాలి పంచభూతాలు 5 లక్షలిస్తే 10 లక్షలవుతాయంట. ప్రస్తుతానికి అది చాలే. తర్వాత నిన్ను కాకపట్టి 1 కోటి రూపాయలిచ్చి 2 కోట్లు చేయించుకుంటాను. ఆ, ఓ పాలి కళ్ళు మూసుకోండి. ఆ ఆ. ఆ. ఇప్పుడు కళ్ళు తెరవండి. తమ్ముడు, ఆ. అయ్యయ్యో 10 లక్షలు తెచ్చావురా. దండాలు తల్లి, దండాలు. నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. ఒరే తమ్ముడు,
మనం అదృష్టవంతులురా. అవునక్క. ఆ, ఇక్కడ తీయొద్దే తల్లి, గదిలోకి వెళ్ళి చూసుకోండి. ఏంటి? ఆ, ఆ, మరి వాళ్ళందరూ ఇక్కడే చూశారు కదా తల్లి. వాళ్ళంతా పుణ్యాత్ములే తల్లి, అందుకే చూశారు. అంటే ఆ, అర్థమైంది. మాలాంటి పాపాత్ములు లోపలికెళ్ళి చూడాలి, అంతే కదా. ఎంత బాగా ఒప్పుకుంటున్నావో నువ్వు పాపాత్మురాలివని. ఆ? ఆ, మా అక్కకి ఒప్పుకుని అలవాటు అయిపోయిందిలేండి. పదక్క. రా రా తగ్గు. ఇదిగో కాంతమ్మా, ఆ, ఆ మూటలో ఉన్న డబ్బు సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి పంపింది. అంటే దేవలోకం డబ్బన్నమాట. అర్థమయ్యిందిగా? అర్థమైంది తల్లి, అర్థమైంది, బాగా అర్థమైంది. తమ్ముడు పదరా. రా, 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 రా అక్క. వస్తానమ్మా. త్వరగా రా. ఒరే తమ్ముడు, మూట చూసావా ఎంత బరువుగా ఉందో? అవునక్క, నువ్వు బుట్టలో వేసిన 5 లక్షలు నాకు తెలిసి 10 లక్షలు అయిపోయి ఉంటాయక్క. అవునరా తమ్ముడు, ఈ మూట చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? పక్కన నువ్వు లేకపోతే బాగుండు అనిపిస్తుంది అక్క. ఆ? ఏంట్రా అన్నావు? అంటే ఆ సోదమ్మాయిని నమ్మితే డబ్బులు డబుల్ అవుతాయని చెప్పింది నేనే కదక్క. అవును, అయితే ఆ వచ్చిన లాభంలో నాకు కూడా సగం ఇస్తావేమోనని. నువ్వు అడిగితే కాదంటానా తమ్ముడు? తీసుకో. థాంక్స్ అక్క. ఒరే తమ్ముడు, సోదమ్మాయి వల్ల డబ్బులు డబుల్ అవుతున్నాయన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. అలాగే అక్క. నెక్స్ట్ టైం నుంచి ఆ సోదమ్మాయిని మనమే పిలిపించుకొని కోట్లకు డబ్బులిచ్చి డబుల్ చేసుకుందాం. పాపం ఆ పిచ్చిది మనం ఇచ్చే 100 రూపాయల కోసం కక్కుర్తిపడి మన డబ్బు మొత్తం డబుల్ చేస్తుంటుంది. ఎలా ఉందిరా ఐడియా? సూపర్ అక్క. ఆ సోదమ్మాయి కోడి ఏక, మా కాంతమ్మక్క కేక కేక. ఏంట్రా, మళ్ళీ చెప్పు. ఆ సోదమ్మాయి కోడి ఏక, మా కాంతమ్మక్క పెద కేక. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్విలా పొగుడుతుంటే నా ఒంట్లో రోమాలన్నీ నిక్కపడుచుకుంటున్నాయిరా. అక్క, వాటిని అలా నిక్కబొడుచుకోండి అని చెప్పింది నేనేనక్క. జోక్ చేసి. ఆ, మరీ ఎక్కువ చేయకు, కొడితే గుండు పగిలిపోతుంది. సారీ అక్క. ఓపెన్ చేస్తున్నాను, చూసుకో. అక్క అక్క అక్క, చిన్న పని చేద్దాం. ఏంట్రా అది? ఈ మూట ముందు నువ్వు చూడొద్దు, నేను చూడను. ఇద్దరం కళ్ళు మూసుకుని ఒకేసారి కళ్ళు తెరుద్దాం. ఎలా ఉంది ఐడియా? బాగుందిరా. ఆ, ఇంకెందుకు ఆలస్యం, కళ్ళు మూసుకో. ఆ. ఓపెన్ చేయనా అక్క? తమ్ముడు, ఓపెన్ చేయరా. తొందరగా. చేసేసారక్క. ఓకే, రెడీ? 1 2 3 ఓపెన్. ఏంట్రా ఇది? ఒరే తమ్ముడు,
ఈ మూటలో 10 లక్షలుంటాయనుకుంటే ఈ పేపర్లేంట్రా? అక్క ఇవి సిట్టి పేపర్లు కాదక్క, డబ్బులే. డబ్బులా? అవును. ఆ సోదమ్మ ఏం చెప్పిందో ఒకసారి గుర్తు చేసుకో. ఇదిగో కాంతమ్మా, ఆ మూటలో ఉన్న డబ్బు సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి పంపింది. అంటే దేవలోకం డబ్బన్నమాట. అర్థమయ్యిందిగా? అంటే ఇది దేవలోకం డబ్బంటావా? అవునక్క, నాకు తెలిసి వైకుంఠంలో ఇష్టమూర్తి డబ్బులన్నీ ఇలాగే పుట్టిస్తాడేమోనక్క. చీనోర్మి చెత్తదవా, ఇవి చిత్తు పేపర్లు రా, నీలాగే దేనికి పనికిరావు. ఆ సోదమ్మాయి మనల్ని మోసం చేసిందిరా. మన దగ్గర 5 లక్షల రూపాయలు కొట్టేసిందిరా. అంటే ఆ సోదమ్మ మనల్ని మోసం చేసిందా? అవునరా తమ్ముడు, దాని మాటలు నమ్మి 5 లక్షలు పోగొట్టుకున్నావురా. ఛీ! బాధపడకక్క, మనం 5 లక్షల రూపాయలు పూర్తిగా పోగొట్టుకోలేదు. మరి 4,99,000 మాత్రమే పోగొట్టుకున్నాం. ఏమంటున్నావురా? అవునక్క, అందులో 1000 రూపాయలు మనం నొక్కేశాం కదా, అందుకని పోయింది 4,99,000. పనికి మాలినెదవా, డబ్బులు పోయాయని నేను ఏడుస్తుంటే 1000 రూపాయలు మిగిలాయని నువ్వు ఆనందపడుతున్నావా? ఛీ! అమ్మ లక్ష్మీదేవి, నాలాంటి నీతి పర్రాల్ని, నిజాయితీ పర్రాల్ని ఎందుకమ్మా మోసం చేశావు? నేనేమన్నా నీ వైకుంఠం అడిగానా, పాల సముద్రం అడిగానా? 5 లక్షలే కదమ్మా అడిగాను. నాలాంటి భక్తురాలి కోరిక ఆ మాత్రం కూడా నెరవేర్చలేవా? అవునక్క, ఎంతో కష్టపడి ఎన్నో పాపాలు చేసినా నీకు కూడా ఆ దేవుడు అన్యాయం చేస్తాడని అసలు నేను కల్లో కూడా అనుకోలేదక్క. అయ్యో, నా 5 లక్షలు పోయాయే. అయ్యో, ఏం చెయ్యాలి? 5 లక్షలు రా. ఇదిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏంటమ్మా, రాజుల సొమ్మంతా రాళ్ల పాలని ఎంతో మంది నోళ్లు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకుని సంపాదించిన డబ్బంతా ఇలా చిత్తు కాగితాల్లో మారిపోయాయా? చిత్తు కాగితాల్లా మారిన సంగతి దీనికెలా తెలుసు? కొంపదీసి నా డబ్బు పోయిన దాంట్లో దీని హస్తం కూడా ఉందా ఏంటి? ఏవే రాక్షసి, అయితే ఇదంతా తెలిసే చేశారన్నమాట. నన్ను మోసం చేసి నా దగ్గర 5 లక్షలు కొట్టేయాలని ఇంత దిగజారిపోయారన్నమాట. ఊరుకో అమ్మా, మోసం చేయడంలో దిగజారిపోవడంలో నిన్ను కొట్టేవాళ్ళు ఈ కాకినాడలో ఉన్నారా చెప్పు? అది నిజమే అనుకో. అక్క, నిన్న తిడుతుంది. నన్ను తిట్టావా? ఏమ్మా, తిట్టించుకునే అర్హత నీకు లేదా? నీకేం తక్కువ? నేనే కాదు, ఊరంతా కలిసికట్టుగా వచ్చి నిన్ను తిట్టినా ఆ తిట్లు తినే అర్హత నీకొక్కదానికే ఉంది. ఎంత మాట అన్నావే? కూతురువి కదా అని ఊరుకుంటుంటే చెలరేగిపోతున్నావా? అసలు దీనంతటికీ కారణం ఆ వర్మగాడే. ఆ వెధవే సోదమ్మని పట్టుకొచ్చి నన్ను మోసం చేశాడు. వెళ్ళి వాడి కాళ్ళెరగొడతాను. ఆ సోదమ్మని పట్టుకుని పోగొట్టుకున్న డబ్బుని వసూలు చేస్తాను. ఊరుకో అమ్మా, అంటే అన్నానంటావు కానీ మోసం చేసినోడు మన ఇంటి ముందు టెంట్ వేసుకుని ఉంటాడా ఏంటి? ఆ సోదమ్మ ఈ పాటికెప్పుడో రాష్ట్రం దాటి వెళ్ళిపోయి ఉంటుంది. రాష్ట్రాలు కాదే, ఖండాలు దాటినా సరే దాని చుట్టుపట్టుకు లాక్కొస్తా. నేను పోగొట్టుకున్న డబ్బును వసూలు చేస్తా. ఏడ్చావు. వాళ్ళనోళ్ళు వీళ్ళనోళ్ళు కొట్టి సంపాదించిన డబ్బు పోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే. ఇంక నువ్వు నిజంగా కష్టపడ్డ డబ్బు పోతే ఇంకేమంటావో ఏంటో. నోర్మోయ్, సంపాదించిన డబ్బు పోతే ఆ గుండెలు ఎంత మండిపోతాయో నీకేం తెలుసు? నిజమేనమ్మా, కాకపోతే ఎవరూ సంపాదించిన డబ్బు పోతే
నీకు గుండె మండిపోతుంది చూడు, అదే కదా నా బాధ. ఎవరో సంపాదించడం ఏంటే? మరి డబ్బంతా నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? ఆ వీరనారాయణ గారి దగ్గరే కదా కొట్టేసింది. నోర్మోయ్, నిన్నింకా ఈ కొంపలో ఉంచాను చూడు, నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. పర్లేదమ్మా, నా చెప్పులు కూడా ఖాళీగానే ఉన్నాయి. చిచి, నీతో నాకు మాట్లాడనవసరం. తమ్ముడు పదరా. నాకు తెలిసి ఈ పాటికి కాంతమ్మ గారికి వాళ్ల మూటలో ఉంది డబ్బులు కాదు చిత్తు కాగితాలని తెలిసిపోయి ఉంటుంది. దాంతో లబోదిబో అని బాదుకుంటూ ఉంటారు. అవును లత, 5 లక్షలు 10 లక్షలు కాగానే కాంతమ్మ గారు గిలిగిలిగిలిగిలి కొట్టుకున్నారు. ఆ. కాంతమ్మ గారు వచ్చేస్తున్నారు. చిట్టమ్మక్క బావ రెడీగా ఉన్నారా? వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. కాంతమ్మ పెద్దమ్మ సీన్ స్టార్ట్ చేయగానే వచ్చి జాయిన్ అయిపోతారు. అలాగే. ఒరే వర్మ, ఏమైంది పెద్దమ్మ అట్టరుస్తున్నావు? ఇంకా ఏం కావాలరా దరిద్రుడా? పెద్దమ్మ పెద్దమ్మ అని నన్ను దద్దమ్మని చేసి గొయ్యి తవ్వావు కదరా నాకు. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ? నేను నీ గొయ్యి తోవడం ఏంది? పైగా నిన్ను దద్దమ్మని చేశానా? మరి సోది సుందరమ్మ అని ఒక దిక్కుమాలిందాన్ని మన ఇంటికి తీసుకొచ్చావు. అదేం చేసిందో తెలుసా? ఏం చేసింది పెద్దమ్మ?